వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. గత వైసీపీ ప్రభుత్వం పథకం ప్రకారమే అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. కాకినాడ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమంగా తరలించడంలో ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సారథ్యంలోనే రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్టంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఒక ఎమ్మెల్యే ఉండి ఎన్ని అబద్ధాలు ఆడాడో ఒకసారి ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. ఎంత అబద్ధం ఆడాడో చూడండి. ఆయన ఆ రోజు నువ్వు తప్పు చేస్తున్నావని అంటే హైవేరి కోస్ట్ వెళ్ళావు, ఎందుకు వెళ్ళావంటే ఆయన ఏం మాట్లాడాడండి? ఓకే, హైవేరి కోస్ట్ వెళ్ళాను అన్నాడు ఆయన. హైవేరి కోస్ట్ వెళ్ళాను, మాది రైస్ వ్యాపారం, హైవేరి కోస్ట్లో వ్యాపారం చేస్తున్నాం, మీ కింగ్లు రైస్ వ్యాపారంలో. మా నాన్న రైస్ వ్యాపారం, మా తమ్ముడు రైస్ వ్యాపారం, మా రైస్ వ్యాపారం, దాంట్లో కింగ్లు అన్నాడు. అక్కడ గొడవలు కడుతున్నానని చెప్పాడు మీ ద్వారా. మళ్ళీ వెంటనే ఈరోజు ఏం మాట్లాడుతున్నాడండి? మీరు చిన్నోను అంటున్నాడండి. ఇలా చెప్తున్నారు, చిన్నోను అంటున్నాడండి. వెంటనే మాట మార్చేస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు ఒక మాట దోసేసుకుని, అధికారం లేనప్పుడు ఒక మాట. అంటే మీకు కూడా తెలియాలి, ఆయన మాటలు నేనేదో మాట్లాడడం కాదు. ఇప్పుడు నేను చూపించిన అన్ని చూసిన డాన్ అనకపోతే ఏమంటారు? డాన్గా వ్యవహరించావు. నీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని, అధికారం లేకపోతే నువ్వు చేయగలవా ఇలాంటివన్నీ? ఏది ఈరోజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజేమో కింగ్ అన్నావు, ఈరోజు చిన్నోని అంటున్నావు. ఏంటి? ఆ రోజు అధికారం ఉంది కాబట్టి నువ్వు చేయగలిగావు ఇవన్నీ కూడా, దుర్మార్గాలన్నీ కూడా. ఇవాళ మళ్ళీ కక్షాదింపులు అంటున్నావు నువ్వు. మీరు తప్పులు చేశారు, తప్పులన్నీ కూడా దాన్ని చట్టప్రకారంగా చేసుకుని వెళ్తున్నారు. కక్షాదింపులు అంటారండి ప్రజలారా. చేసిన అన్యాయాలు అక్రమాలన్నీ కూడా ఆధారాలతో చూపుతుంటే కక్షాదింపులు అంటారండి ప్రజలారా. మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక అన్యాయాలు అక్రమాలన్నీ కూడా ఈరోజు వాస్తవాలతో చూపి ఈరోజు ముందుకెళ్ళడం. మీరు కక్షాదింపులు చేస్తారు. గతంలో మీరు చేశారు కక్షాదింపులు. ఏ తప్పు చేయకుండా తప్పు చేసినట్టుగా చూపించి జైల్లో పెట్టారు చాలామందిని. అచ్చెన్నాయుడు కానీ ఏ ఉద్దేశంలో పెట్టారండి మీరు? రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఒకసారి తెలియాలి. మీరు కక్షాదింపులు అంటున్నారు కూడా మీకు తెలియాలి. ఆయన ఒక లెటర్ రాశారు. లెటర్ రాస్తే ఆయనే అవినీతి చేశాడని చెప్పి జైల్లో పెట్టారు మీరు. ఒక మంత్రిగా ఏదో లెటర్ రాస్తే అలాగా ప్రజల మీద కక్షాదింపులు చేశారు. ఆనాడు మా నాయకుల మీద కక్షాదింపులు చేశారు, అందరి మీద కక్షాదింపులు చేశారు. మేము చేస్తున్న కక్షాదింపులు కాదు, వాస్తవాలు ముందుంచుతున్నాం. ఆ వాస్తవాల ప్రకారంగా మీకు ఈరోజు అన్నీ బయటకు వస్తున్నాయి. దాని మీద మీరు భయపడుతున్నారు. ఉదాహరణ తీసుకుందాం. ఈ రాష్ట్రంలో అనేక సందర్భాలు అనేక జరుగుతున్నాయి, మీరు అన్నీ చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో మన కాకినాడ తీసుకుందాం, కాకినాడనే తీసుకుందాం, ఉదాహరణ తీసుకుందాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని అన్యాయాలు చేశాడండి, అక్రమాలు చేశాడండి. అన్నీ అడ్డుకున్నాం, మీ ద్వారా తెలియపరిచాం. ఆ రోజున ఏం మాట్లాడేవాడండి? ఆ రోజున మా మీద ఇష్టాసారంగా మాట్లాడేవాడు, కాలనగా మాట్లాడేవాడు, కించుపరుస్తూ మాట్లాడేవాడు, కుటుంబాలను కూడా ఇన్వాల్వ్ చేసి, కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి కించుపరుస్తూ మాట్లాడేవాడు. అయినా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి భరించి ఆ రోజున ముందుకెళ్ళాం. ఆ రోజున అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఆయన విగ్రహానికి మాల మహానాడు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ చరిత్రను తెలియపరిచేలా అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. మహిళలకు చట్టసభలో 50% రిజర్వేషన్ ఉండాలని పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు. తెలంగాణలో ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో జరిగిన సభ మాదిరిగానే ఆంధ్రాలో మాలల సత్తా ఏమిటో ప్రభుత్వానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఇంటి సుందర్ కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చిగురుపాటి రాజేష్, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నేతల సాల్మన్ రాజు, భీమవరం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు పిట్టా వినోద్ కుమార్, జిల్లా కార్యదర్శి గడ్డం అబ్రహం, పట్టణ అధ్యక్షులు చిరా సాయి, కేదాసి సూరిబాబు, ఉండి సోషల్ మీడియా అధ్యక్షులు జొన్నల వజ్రం తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సమావేశానికి మొత్తం మా జిల్లా నాయకులు కానీ మండల అధ్యక్షులు కానీ అందరూ కూడా రావడం జరిగింది. అంబేద్కర్ మా కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆయన అమరుడైన రోజు ఈరోజు. మరి మా దళితుల ఆశాజ్యోతి మరి ఆరిపోయిన రోజు ఈరోజు. మరి మా దళితుల కోసం ఎంతో త్యాగం చేసి అనేక రకమైన చట్టాలను చేసి మరి మహిళల కోసం
ఆయన యొక్క పదవిని కూడా త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అంబేద్కర్ చనిపోయినా కానీ మరి ఆయన చేసిన చట్టాల్లో, ఆయన చేసిన రాజ్యాంగంలో ఇంకా బతికే ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఈరోజు అంబేద్కర్ అనేది లేకపోతే మేము ఈ రోజున వైట్ అండ్ వైట్ తిరగడానికి కానీ, సమాజంలో తిరగడానికి కానీ మాకు హక్కులు లేకపోవడం ఉండడానికి కారణం అయ్యేది ఉండేది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆ రోజు అమరుడైన, ఈరోజు అమరుడై మా యొక్క దళితుల బడుగు బలహీన వర్గాల అందరిలో కూడా జీవితాల్లో వెలుగులు నింపే మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈరోజు చట్టాలు కానీ, ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఈ యొక్క స్థాయిలో ఉండి మా యొక్క జీవితాల కోసం వాళ్ళ పోరాటం చేస్తున్నారంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ఆ మహనీయుడు ఈ యొక్క దేశానికి తన అమూల్యమైన రాజ్యాంగాన్ని అందజేయడం వల్లే ఈరోజు మహిళలు కానీ, తర్వాత మిగతా జనాభా కానీ స్వచ్ఛందంగా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నామంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే. అంబేద్కర్ ఎన్నో చట్టాలను తయారు చేశారు. కార్మిక చట్టాలు కానీ, ప్రసూతి లీవులు కానీ, మరి ఎంతోమందికి ఎన్నో రకాలుగా అందరికీ ఉపయోగపడేలాగా దేశంలో ఒక దళితులకే కాదు సమాజంలో మరి నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఉపయోగపడేలాగా రాజ్యాంగం తయారు చేయడం. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాజ్యాంగం ఎంత అవసరమో ఆయన చూపించారు. మరి అంత మహానీయుడు మరి ఈరోజు అమరుడవటం, మరి ఆయన వర్ధంతిని జరుపుకోవడం ఒక పక్క బాధ అనిపిస్తున్నా కానీ ఈ జీవితం మా జీవితాల్లో వెలుగు నింపడానికి అంబేద్కర్ ఎంతో మమ్మల్ని బాటలు వేసి మరి ముందుకు నడిపించిన విధానం చూస్తుంటే చాలా ఇదానం అనిపిస్తుంది. అలాగే రానున్న రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఎప్పుడైనా సరే అంబేద్కర్ని ఒక బడుగు బలహీన వర్గాలే కాదు అన్ని కులాల వారు కూడా మీరు నివాళులు అర్పించిన రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైన నివాళులు వస్తుంది. అంతేగాని ఒక మాలా మాదిగరే ఈ నివాళులు అర్పించడం జరుగుతుంది. అంబేద్కర్ వర్ధంతి కానీ జయంతి కానీ ఒక మాలా మాదిగరే వచ్చి నివాళులు అర్పిస్తున్నారు కానీ మిగతా కులాల వారు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. ముఖ్యంగా బీసీ కులాలను నేను అడుగుతున్నా ఈ మీడియా ద్వారా, బీసీ కులాలారా మీకు రాజ్యాంగంలో, చట్టాల్లో, సభల్లో మిమ్మల్ని కూర్చోబెడతానికి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి మీకు చట్టసభల్లో కూడా అవగాహన కల్పించి మీకు ఏదైతే రిజర్వేషన్ కావాలో రిజర్వేషన్ కూడా ఇచ్చారు. ఈరోజు కాపు నాయకులు కూడా తెలుసుకోవాలి, కాపులు కూడా రిజర్వేషన్ ఇచ్చింది ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. మరి కాపులు కూడా అంబేద్కర్ని మీరు ఆహ్వానించాలి, అంబేద్కర్కి నివాళులు అర్పించాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నిమ్మలపేట రామాలయంలో ఆధ్యాత్మికవేత్త నల్లా కిరణ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సామూహిక మహాలక్ష్మి పూజలు నిర్వహించారు. మార్గశిర మాసంలో లక్ష్మీదేవి వ్రతం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నంబూరి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. గ్రామంలో మహిళలంతా సామూహికంగా భక్తి శ్రద్దలతో లక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నల్లా కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ ట్రస్ట్ తరపున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని, ఉండితో పాటు జిల్లాలో అనేక చోట్ల ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు తన మనసు ఎంతో సంతోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి టీడీపీ మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, ఇండాపు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ తులసి శ్రీనివాస్, నాని మేడం, కె అప్పారావు, బాలశ్రీను పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా వెదజల్లుతున్న మన ఉండి గ్రామంలో ఈరోజు నిమ్మనపేటలో శ్రీ కోదండరామ ఆలయంలో మార్గశిర మాసం పురస్కరించుకుని మొదటి గురువారం లక్ష్మీవారం సందర్భంగా ఇక్కడ లక్ష్మీ పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశేష భక్త జనం మధ్య ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. గత కొంతకాలంగా కూడా మనము 108 కలశాల పూజ, తర్వాత హనుమాన్ చాలీసా, భగవద్గీత పారాయణాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం యొక్క విశిష్టను బట్టి మనం ఇక్కడ కరిమెరక నాగరాజు గారి యొక్క సూచన ప్రకారం మనం చేద్దామంటే కార్యక్రమం మంచిది అనుకుని అంటే ఈ కార్యక్రమం చాలా బాగుంటుందని చెప్పేటప్పటికి చేద్దామని చెప్పి నిమ్మలపేటలో ఈ కోదండ రామాలయం సంబంధించి అందరూ కూడా ముందుకు వచ్చారు. మరీ ముఖ్యంగా నాగరాజు గారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇంకా ముందు కూడా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. కాకినాడ సెజ్లో తాను మార్కెట్ రేటు కంటే ఎక్కువకే భూములు కొనుగోలు చేశానే తప్ప ఏ రైతు నుంచి లాక్కోలేదని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వెల్లడించారు. కాకినాడ జిల్లా తునిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో ఉంటే భూములు కొనకూడదా అని ప్రశ్నించారు. దీనిపై బురద చల్లడం కోసమే ఎల్లో మీడియా కథనాలు రాస్తుందని, సీఎం చంద్రబాబు అమరావతిలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భూములు కొన్నారని, మరి వారు ఏ రైతుల నుంచి ఆ భూములు లాక్కున్నారని నిలదీశారు. 10 రోజుల్లోనే యనమల రామకృష్ణుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న 2 ఆస్తులు ఏ పేదల దగ్గర దోచుకున్నవో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే దళిత నాయకుల మీద, దళిత అధికారుల మీద, ముఖ్యంగా బీసీలు, కాపుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అణిచివేత ధోరణి, లేదంటే దళితుల్లోని బీసీల్లోని నాయకత్వం లేకుండా చేసి ఒక ప్రయత్నం అయితే మటుకి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యాచరణ రైతుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఈ రాష్ట్రంలో మహిళల గురించి కానీ ఒక కార్యాచరణ ప్రకటిస్తే
స్థానిక నాయకుడు తుని నాయకుడు మాజీ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ ప్రకటించారు అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడడం చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. రైతుల సమస్య తీసుకుందాం. రైతులకి గత సంవత్సరం ఇదే రోజు ఒక బస్తా ధాన్యం 2200 నుంచి 2400. జగన్ గారి పరిపాలనలో 2200 నుంచి 2400 ఉన్న ధాన్యం చంద్రబాబు నాయుడు పాలనలో 1400. ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని కూటమి ప్రభుత్వం దోచుకు తింటుంది. దాని గురించి ఆయన కార్యాచరణ ప్రకటించారు రైతుల మద్దతుగానే. మా పార్టీ రైతుల మద్దతుగా ఉండడం కోసం ఆయన కార్యాచరణ ప్రకటించారు. మీకు ఏమైనా దమ్ముంటే జగన్ గారు ఇచ్చిన మద్దతు ధరతో పాటు 2200, 2400 రేటు రైతులకు ఇవ్వండి. మంత్రి ఏమంటాడు, మాకు చేత కావట్లేదని డైరెక్ట్ గా మీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒప్పుకుంటాడు. మీ కూటమిలో మంత్రి మాకు చేతన అవ్వట్లేదు, మేము ఫెయిల్ అయ్యామని చెప్పేసి డైరెక్ట్ గా మంత్రి ఒప్పుకుంటాడు. మరి ఇంకో మాట చెప్తున్నాను ఇక్కడ లోకల్లో ఉన్న నాయకుడికి. మొన్న మధ్యన మాట్లాడుతూ గెస్ట్ హౌస్ తేటకొండ గెస్ట్ హౌస్ లో కూర్చుని జగన్ గారి ఆస్తులు ప్రజలకు పంచిపెట్టేవాళ్ళని చెప్పేసి మాట్లాడుతున్నాడు తేటకొండ గెస్ట్ హౌస్ లో కూర్చుని. నేను ఒకటే చెప్తున్నాను యనమల రామకృష్ణుడికి, నువ్వు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కనీసం 2 లక్షల రూపాయలు నీ దగ్గర లేక రైతు ఐక్య సంఘం, తుని నక్కపల్లి రైతు ఐక్య సంఘం అందరూ కలిసి పెద్దలందరూ కలిసి 2 లక్షల రూపాయలు చందాలు వేసుకుని నేను గెలిపించిన పరిస్థితి. అంటే నీ దగ్గర డబ్బు లేక తునిలో పెద్దలందరూ డబ్బులు వేసుకుని నేను గెలిపించిన పరిస్థితి. ఈ రోజు నీ దగ్గర డిస్టిలరీలు, భూములు, వేలాది కోట్ల ఆస్తులు నీ దగ్గర. ముందు ఆస్తులన్నీ కూడా పేద ప్రజలకు సంబంధించిన ఆస్తులు కాబట్టి నువ్వు అన్యాయంగా అక్రమంగా సంపాదించి అనుభవిస్తున్నావు కాబట్టి ఆ పేద ప్రజల ఆస్తుల్ని పేద ప్రజలకు ముందు నువ్వు పంచిపెట్టి అందరికీ నీతులు కబుర్లు చెప్తే శుద్ధలు చెప్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. అదే చెప్తాను. నిన్న పేపర్లో వచ్చింది, నేను మా కుటుంబం బంగారం వ్యాపారంలో ఉంది, నేను భూములు కొనుక్కున్నాను. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు భూమి కొనుక్కున్నాడు రాజధానిలో. మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో 16 ఎకరాల భూమి కొనుక్కున్నాడు. ఈ 10 రోజుల్లోనే యనమల రామకృష్ణుడు రెండు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ప్రజల దగ్గర ఉన్న ఆస్తులు నేను అంటాను అవన్నీ కూడా దోచుకుతున్నాయే, పేద ప్రజల దగ్గర లాక్కు దెబ్బనియే అంటాను. అది అయిపోద్దా? బురద జల్లేస్తే బకెట్ బురద అయిపోద్దా? ఎల్లో మీడియాలో లేకపోతే సి బ్యాచ్, చంద్రబాబు బ్యాచ్, ఎల్లో మీడియా చెంచాగాళ్ళు ఒక మనిషి మీద బురద జల్లేస్తే అయిపోద్దా? అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులం కాబట్టి మేము ఆస్తులు కొనుక్కోకూడదా? నేను అదే చెప్తున్నాను. 1940 నుంచి వ్యాపారాల్లో ఉన్నాం మేము. నువ్వు ఏ వ్యాపారం చేస్తే యనమల రామకృష్ణుడు ఇన్ని వేలాది కోట్ల ఆస్తులు నీకు వచ్చాయి? ఏదైనా ఒక వ్యాపారం చేశానని చెప్పు. ఇన్ని వేలాది కోట్లు ముందు ప్రజలకు పంచిపెట్టి నీ ఆస్తులన్నీ చెప్పేసి తెలియజేసుకుంటాను. నిన్న ఎల్లో మీడియాలో చంద్రబాబు నాయుడు చెంచా ఛానల్లోని మీ గురించి అడ్డదిడ్డంగా మాట్లాడతారని చెప్పడం జరిగింది. అవును, నేను ఖచ్చితంగా భూములు కొనుక్కున్నాను. సెజ్లోని 6 ఎకరాల భూమి కొన్నాను. మార్కెట్ రేటు మీద హెచ్చు రేటు కొనుక్కున్నాను. నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కొనుక్కున్నాను. నేను ధైర్యంగా చెప్తాను. రైతులు అమ్మారు, రైతులు అమ్మితే రైతుల దగ్గర నేను కొనుక్కున్నాను. ఏ రైతన్నా మీ దగ్గరకు వచ్చి నా భూమి తక్కువ రేటు కొన్నాడని చెప్పారా? ఎవరన్నా కంప్లైంట్ చేశారా? అలాంటిది ఏం లేదే. మార్కెట్ రేటు మీద హెచ్చు రేటు కొనుక్కున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. రేపు బాపట్లలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు, సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, అధికారులు. అంబేద్కర్ సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, అత్యున్నత రాజ్యాంగాన్ని అందించారంటూ కీర్తించిన కాకినాడ కలెక్టర్ షణ్మోహన్. పథకం ప్రకారమే అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు, ద్వారంపూడే ప్రధాన సూత్రధారి అన్న ఎమ్మెల్యే కొండబాబు. ఎవరి వద్ద భూములు లాక్కోలేదు, మార్కెట్ రేటు కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేశారన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.